ఈయన పలాస లైవ్ లో చూశారు రఘు సార్. పలాస అనేది ఎవరికి అప్పుడు ఒక చిన్న సినిమానే అనుకున్నారు కదా సార్, ఈవెన్ పలాస టైంకి చిన్న అదే ఒక పాత్ బ్రేకింగ్ మూవీ అయిపోయిన తర్వాత చాలా మందికి ఇన్స్పైరింగ్ అయింది. సో అభినవ్ గారు, మీరు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే మన పొటెన్షియల్ని తక్కువగా చూడడమే చాలా చులకనగా అనిపిస్తుంది. ఒకడు మనల్ని బూతులు తిట్టిన దానికంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఏంటంటే మన పొటెన్షియల్ని గుర్తించకుండా దాన్ని కొంచెం ఇంకా నీకు అంత స్థాయి లేదు అన్నట్టు చూస్తే అది కొంచెం చాలా పెద్ద బూతు పదం కంటే దారుణంగా తగులుతుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించింది ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా? మ్యాథ్స్ ఎప్పుడు అవ్వలేదు, ఎందుకంటే ప్రతి దగ్గరికి వెళ్ళిన దగ్గరల్లా సెలెక్ట్ అయ్యేవాడు. అంటే నేను నా బెస్ట్ ఇద్దామనే చేసేవాడిని, ఎక్కడ కూడా రిజెక్ట్ అయ్యేది ఎక్కువ లేదు. ఎందుకంటే నేను ముంబైలో థియేటర్ని యాక్టింగ్ చేసి 1 year కోర్సెస్ వచ్చిన తర్వాతనే ప్రాపర్గా దిగి ఉండే. నాకు ఆ 1 year తర్వాతనే ఒక మూవీ కూడా వచ్చింది, ఆఫర్గా లీడ్గా వచ్చింది, చేశాను. ఈయనకంటే దారుణమైన సిచ్యువేషన్ అదేంటంటే మధ్యలో ఆగిపోయి 80% షూట్ చేసి బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వల్ల జస్ట్ మార్నింగ్ వచ్చి సెట్లో సీన్ రాసేటోడు. అట్లాంటి పీపుల్ని చూసినప్పుడు చాలా బాధ అనిపించేది. అంటే ఒక ఆపర్చునిటీ అనేది ఇంత ఇంపార్టెంట్, వీళ్ళకి ఇంత ఆపర్చునిటీ వచ్చింది, అది యూజ్ చేసుకోకుండా మాలాంటి ఆ కెరియర్స్ అని ఉన్నాయి దాంట్లో జస్ట్ ఆడుతూ పాడుతూ ఏదో లైట్గా అన్నట్టు చేస్తుంటే చాలా బాధ అనిపించేది అప్పుడు.